హాయ్ గైస్, లిటరల్గా అసలు షాక్లో ఉన్నా. అసలు మిరాకిల్స్ అంటారు కానీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాల. అసలు ఫస్ట్ టైం నా లైఫ్లో ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను. అయితే స్టోరీ చెప్తానండి. అయితే ఇప్పుడు నేను కెనడాలో ఉన్నా. టైం అరౌండ్ 10:30 PM అయింది. అయితే 9కి ఆ టైంకి ఏమైంది, ఊబర్ నుంచి నాకు ఒక కూపన్ వచ్చింది. ఒక $10 కూపన్ ఇస్తున్నాడు. యూ కెన్ యూజ్ ఇట్ ఆన్ యువర్ నెక్స్ట్ ఆర్డర్ అన్నాడు. అంటే నేనేమనుకున్నా, సరే బిర్యానీ తిన్నాం, ఒక స్వీట్ ఆర్డర్ పెట్టేసుకుని తినేసి పడుకుందాం అనుకున్నా. ఏం చేశాను, సరే వెళ్ళేదారిలో టైంపాస్కి ఊబర్ చేద్దాం, ఊబర్ పెడదాం, ఆన్ ది వే రైడ్ వస్తే టైంపాస్ అయిపోద్దులే అని చెప్పి ఊబర్ పెట్టాను. రైడ్ వచ్చింది, వెళ్ళాను. వెళ్తే అదొక బిల్డింగ్ అనమాట. బిల్డింగ్ అయితే ఎంటర్ అవగానే పోలీస్ ఉన్నాడు. నాకు అర్థమైపోయింది, నాకు నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది. అయిపోయింది, ఇది ఏదో సంథింగ్ ర్యాండమ్ చెక్లా ఉంది, నా ఇన్సూరెన్స్ అడుగుతాడు. ఇంకో బ్యాక్ స్టోరీ అని చెప్తాను. అయితే నేను వాడిని చూడనట్టు ముందుకెళ్ళిపోతున్నా. వాడు కాల్ చేశాడు ఊబర్లో, బాబు వెనకరా అన్నాడు. అంటే వెనక్కి వచ్చాను. బాగానే ర్యాండమ్ చెక్ ఇది అన్నాడు. బ్యాక్ స్టోరీ ఏంటంటే, నాకు ఎవ్రీ మంత్ 14th నాకు ఇన్సూరెన్స్ డెబిట్ అవుతుంది అనమాట. నిన్న అవ్వలేదు. అవ్వకపోవడం ఏంటి అవ్వలేదని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ కాల్ చేస్తే వాడేమన్నాడు, లాస్ట్ మంత్ సంథింగ్ ఏదో డాక్యుమెంట్స్ అడిగాను, నిన్ను మెయిల్ చేసాము పంపించమని, నువ్వు పంపించలేదు, దానికి నీది పాలసీ హోల్డ్లో పెట్టేసాం, బట్ ఇప్పుడు నీది యాక్టివ్గా లేదు, వన్స్ నువ్వు ఆ డాక్యుమెంట్స్ పంపిస్తేనే యాక్టివ్లో ఉంచుతాను, మళ్ళీ యాక్టివ్ చేస్తా ఉన్నాడు. నేను సరే రేపు పంపిద్దాంలే మండే అని చెప్పి అనుకున్నా. అయితే ఇప్పుడు చూడు, వీడు నాపాడు కదా, వీడు ఫస్ట్ టైర్స్ చూసాడు. టైర్స్ చూసి ఏంటి వింటర్లో ఆల్ సీజన్ టైర్స్ తిరుగుతున్నా అన్నాడు. టైం లేదు సార్, టైం తీసుకుని వీకెండ్ మారుస్తా అన్న. 3 days టైం ఇస్తున్నా, మార్చే అన్నాడు. సరే అన్న. దాని తర్వాత నీ లైసెన్స్ అండ్ ఇన్సూరెన్స్ ఇవ్వు అన్నాడు. అసలు నాకు అసలు మొహంలో ఎలా వడంగా చూసి నవ్వుతున్నా. ఎలా అవుతున్నా అంటే, ఈ రకంగా కూడా ఇదేం దరిద్రంరా అన్న దానిలో వాడిని చూసి నవ్వుతున్నా, లైసెన్స్ ఇస్తూ నవ్వుతూ. ఎందుకంటే ఇన్సూరెన్స్ లేకుండా దొరికితే ఫైన్ $5,000 to $10,000 చేస్తాడు, లైసెన్స్ సస్పెండ్ చేస్తాడు, మళ్ళీ కార్ సీజ్ చేస్తాడు, కార్ టో చేసుకుని వెళ్ళిపోతాడు. నాకు అర్థమైపోయింది, ఫ్యూచర్ కనిపించేస్తుంది. ఇచ్చాను, లైసెన్స్ ఇచ్చేసి ఇప్పుడు వీటికి ఏం చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తున్నా. అడిగి చూసి నవ్వుతూ ఆడ ఏదో ర్యాండమ్ కన్వర్జేషన్ బిల్ చేస్తూ కులిజోలు వేస్తున్నాడు. నేనేమో నాకేం అర్థం కావట్లేదు. అప్పుడు ఇన్సూరెన్స్ అడుగుతాడు, నా దగ్గర ఆల్రెడీ ఉన్నది చూపిస్తే వాడి సిస్టంలో కొట్టగానే వచ్చేస్తుంది, ఇది టెర్మినేట్ అయిపోయింది, హోల్డ్లో ఉందని. ఆలోచిస్తున్నాను. ఒక 1 minute తర్వాత వాడు వచ్చి, సారీ సర్వర్ డౌన్లో ఉంది, యూ కెన్ గో అన్నాడు. అసలు నాకు బాడీ అంతా నిజం ఒక -20 ఉంది. ఇప్పుడు నాకు 1 or 2 ఫీవర్ వచ్చినట్టుంది. అలా అసలు బాబోయ్. అయితే ఏమైంది, ఒక 2 days నుంచి నాకు ఏదో ఫీలింగ్ ఉంది, ఏదో